సేంద్రియ పద్ధతిలో పంట సాగుతోనే భవిష్యత్తుకు భద్రత ఉంటుందని ప్రాచీన పంటల సాగు ప్రాముఖ్యతను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య వివరించారు. సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని బిడికాని గ్రామంలో అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ లీడ్ నేచురల్ ఫార్మింగ్ ఇన్స్టిట్యూట్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి సఖి శిక్షణ కార్యక్రమం ఇవాళ ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలంగా ఆరోగ్యానికి మేలు చేసే పంటల కోసం సేంద్రియ సాగు అత్యంత అవసరమని అన్నారు. మన తాతలు సాగు చేసిన సంప్రదాయ పంటలను తిరిగి అభివృద్ధి చేసేందుకు కృషి సఖి మహిళలు ముందుండాలని పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు 5 రోజుల పాటు జరిగిన ఈ శిక్షణలో నారాయణఖేడ్, రాయ్కోట్, జహీరాబాద్ డివిజన్లకు చెందిన మొత్తం 15 మండలాల కృషి సఖి మహిళలు శిక్షణలో పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, విత్తన పరిరక్షణ, స్థానిక జీవావరణానికి అనుగుణమైన పంటల సాగు వంటి అంశాలపై నిపుణులు కృషి సఖి మహిళలకు అవగాహన కల్పించారు. ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు? కనీసం అంటే 400 ఎకరాల భూమిలో కూడా మేము 6-7 రకాలు అట్లా రకాలు ఉంటాయి అన్నట్లు. జొన్నలు, సాయి జొన్నలలో ఒక 5 రకాలు, అట్లా అన్ని రకాలు ఎవరి రకం ఇష్టం వచ్చింది వాళ్ళు కనీసం అంటే 1 ఎకర్ కూరగాయ ఇష్టం ఉన్న కూరగాయ కొంతమంది స్కూల్స్ లో కిచెన్ గార్డెన్ కూడా పెట్టారు. మీరు ఇక్కడ నేర్చుకున్నవన్నీ ఆ కిచెన్ గార్డెన్ లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయొచ్చు. మీరు ఒకేసారి ఊరంతా చేయాలన్నా కానీ కష్టమే. సో ఫస్ట్ స్టార్ట్ చేయడానికి మీకున్న కిచెన్ గార్డెన్స్ లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కొంతమంది టీచర్లు అయ్యారు, చిన్న చిన్నవి వేసారు. పాలకూర, గోంగూర వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి. వాళ్ళతో రోజు వాళ్ళు పాటించేలాగా చూడండి. నెక్స్ట్ మీ సొంత పొలాల్లో, మీ గ్రూప్లో, సంఘంలో ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా స్టార్ట్ చేయండి. ఇది రేపటి నుంచి కంప్లీట్గా మనం యూరియా బంద్ చేస్తాము, ఇది బంద్ చేస్తాం అనేది ఇట్లా అవ్వదు. కానీ నిదానంగా ఇప్పుడు గవర్నమెంట్ ఉద్దేశం కూడా 15 మండలాలే 15 ఊర్లలోనే క్లస్టర్ ఎందుకు చేసినామంటే ఫస్ట్ ఒక మోడల్గా చేసి అక్కడ చూపించిన తర్వాత మళ్ళీ మిగతా ఏరియాల్లో కూడా అన్ని చోట్ల ఇది అలవాటు చేయాలి అందరికీ నిదానంగానే ఉద్దేశంతోనే మనము చిన్న క్లస్టర్ మోడల్లో వెళ్తున్నాము. సో దీంట్లో మీకు ఇంకా ఏమైనా సందేహాలు కానీ, భయాలు కానీ